హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి. సో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ చాలా రోజులైంది ఈ వీడియో అప్లోడ్ చేద్దామనేసి. అంటే పెళ్లి వైబ్స్ వీడియోస్ ఉన్నాయి కదా! అవన్నీ అయిపోయినాక పెడదాంలే అనుకున్నాను. ఇప్పుడు కుదిరిందండి. చెప్పాను కదా! నేను బైక్ తీసుకున్నాను అనేసి. బైక్ తీసుకున్న తర్వాత నేను మంగళవారం తీసుకున్నా. బుధవారం ఇంకా వినాయకుని రోజు కదా అనేసి ఆడే వినాయకుని విజయ గణపతి టెంపుల్‌కెళ్ళేసైతే బండికైతే పూజ చేపించుకుంటున్నామండి. ఆ వీడియోనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో, చాలా రోజులైంది. వీడియో తీసి కూడా నా దగ్గర అలానే ఉంది. నాకు టైం కుదరక పెళ్ళివి పెట్టాలనేసి అవి పెడదామనేసి తర్వాత పెడదాంలే అనేసి పెడుతున్నానండి ఇప్పుడు. సో, నా బండి ఎలా ఉంది ఏమని కామెంట్ చేయండి. అండ్ అంటే కష్టపడి తీసుకున్న దానికి అంటే అమ్మా నాన్న ఇప్పించేది, హస్బెండ్ ఇప్పించేది ఇవన్నీ వేరు. కానీ మనమంతకు మన కాళ్ళ మీద నిలబడి మనము తీసుకోవడం ఒక రకమైన హ్యాపీ అండి. సో, అదే నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అంటే నా కష్టంతో నా కాళ్ళ మీద నేను నిలబడి నేను తీసుకుంటున్నాను. నేను సంపాదించిన దాంట్లో నేను తీసుకున్నాను. సో, ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసుకున్నాను. చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలో. అంటే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో తీసుకోలేదు. ఇప్పుడు జాబ్ పర్పస్‌కి ఇది అవసరం నాకు. ఇది లేకపోతే కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమన్నా మార్కెట్‌కెళ్ళాలన్నా, షాపింగ్‌కెళ్ళాలన్నా ఆటో కోసం వెయిట్ చేయడము, టైం వేస్ట్ అవ్వడము, డ్యూటీకెళ్దామన్నా ఆటోలు దొరక్క నడుచుకుంటూ వెళ్ళడము, విసుగు రావడము, ఓపిక నశించడం ఇలా లేకోకుండా కొద్దిగా నాకైతే ఇప్పుడు ఇదొచ్చినప్పటి నుంచి రోంత కాళ్ళ నొప్పులు తగ్గినాయండి. లేదా ఆటో దొరకడం కోసం సగం దూరం వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదు. ఇంకా వెళ్ళొచ్చు. తొందరగా టైం సేవ్ అవుతుంది. అంటే వెళ్ళే టైం కన్నా నడుచుకుంటూ వెళ్ళి ఆటోకి వెళ్ళే టైం కన్నా కొద్దిగా ఎర్లీగా వెళ్ళొచ్చనమాట డ్యూటీకి. సో, ఎనీవే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నాన్న దీవెన వల్ల ఆ దేవుడి ఆశీస్సులతో నేనైతే బైక్ కొనుక్కున్నాను. నేను మొత్తం అమౌంట్ అయితే పే చేయలేదండి. ఫైనాన్స్‌లోనే తీసుకున్నాను. నెలకింత అమౌంట్ కట్టాలి. సో, ఎలాగైనా కడతాననే నమ్మకంతో తీసుకున్నాను. ఒక హాఫ్ అమౌంట్ కట్టేసి మిగతా అమౌంట్ అయితే పెట్టుకున్నాను. పెండింగ్ ఉంది. సో, నేనైతే అంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి మీతో. ఏంటంటే నేను చాలా సెన్సిటివ్ అండి. అంటే ఎవరో ఒకరు తోడు లేనిది బయటికి వెళ్ళను. అంగడికి వెళ్ళాలన్నా నాకు వెళ్ళబుద్ధి కాదు. ఇంట్లోనే ఎక్కువ ఉండి బయట ప్రపంచం అనేది నాకు చాలా తక్కువ. నా ప్రపంచం మా ఇంట్లో మాత్రమే. అలా పెంచారనమాట. నేను చాలా సెన్సిటివ్, కోపం ఎక్కువ. ఇంట్లో ఒక ఏంజిల్, ఒక చిట్టి తల్లి మా నాన్న మా నాన్న వాళ్ళ అమ్మలాగా ఉంటాననమాట నేను. సో, నేను ఎక్కువ గారాబంగా పెరిగాననమాట. ఇది కావాలంటే వాళ్ళే తెచ్చిచ్చారు. నాకు ఇది కావాలి అంతే అంటే ఇంక నాకు తెచ్చిచ్చేవాళ్ళు. బయటికి నైట్ టైమ్స్ ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. నైట్ టైమ్స్ నేను బయటికెళ్ళాలన్నా ఎవరో ఒకరు ఉండాలి నాకి. ఒక్కదాన్ని నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలా ఉన్న నేను అంటే భయం అనమాట. భయము, సెన్సిటివ్ ఎవరేమనుకుంటారో అని మొహమాటము ఇవన్నీ ఉన్న నేను మా ఇవన్నీ ఉన్న నేను సడన్గా మా లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అది ఎలా అనేది మా పేరెంట్స్ గురించే అండి. అంటే మా అమ్మ పోయిన తర్వాత మీకు మా అమ్మ, మా నాన్న గురించి నేను తర్వాత ఇంకొక వీడియో తీస్తాను. మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత కోపం తగ్గిపోయి ఓపికగా ఉండడము ఆటోమేటిక్గా వచ్చేసింది. కోపం తగ్గిపోయి ఆలోచించి మాట్లాడడము, ఓపికగా, ఓర్పుగా ఉండడం వచ్చేసింది. అదే టైంలోనే మళ్ళీ మా డాడీ కూడా వెళ్ళిపోయాక ఓన్గా ఎలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అంటే నేను చాలా సెన్సిటివ్. ఇంకా వీళ్ళ మీద డిపెండ్ అయినా కదా నేను మా అమ్మమ్మ నాన్న ఎక్కడున్న వాళ్ళపైన నేను మా మెట్టినిట్లో ఉన్నా కూడా మా నాన్న వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉండేదాన్ని. వాళ్ళ డిసిషన్స్ అడిగేదాన్ని మాటికి. ఇప్పుడు మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత ధైర్యంగా, డేర్గా నేను ఉండగలుగుతున్నాను. ఇండిపెండెంట్గా ఉంటున్నాను. అంటే నాకంటూ ఉన్నా నేను అనేసి మా నాన్న చనిపోయినాక ధైర్యంగా ఉండడము, ఎవరితో ఎలా మాట్లాడడము అలా వచ్చేసింది నాకు. ఆటోమేటిక్గా జీవితం పాఠం నేర్పుతుంది అంటారు కదా, అలాగనే నేను కూడా నేర్చుకున్నాను.
ఇండిపెండెంట్గా ఉండాలి, డేరింగ్గా ఉండాలి అని. నేను 8 అయితేనే ఇంటి నుంచి బయటికి పోయిందని ఇప్పుడు డ్యూటీ పర్పస్ మీద 9:30 అయినా 10:30 అయినా బయటికి వెళ్ళేసి రావడము అలా. ఇంకొకటి బండి నుంచి నేను చెప్పాను కదా షార్ట్ దాంట్లో, నేను బండి మీద నుంచి కింద పడ్డాను, బండి నేర్చుకోవడమే మానేసిన. సైకిల్ నుంచి కింద పడ్డానని సైకిల్ నేర్చుకోవడమే మానేసా. కానీ మళ్ళీ మా అమ్మ మా నాన్న లేదు నడపాలి, సైకిల్ తొక్కాలి, అట్లా ఇట్లా కొద్ది ధైర్యం చెప్తే నేర్చేసుకున్నాను. కానీ ఇప్పుడు బండి డ్రైవింగ్ చేసేటప్పుడు చెప్పానుగా, మా నాన్నతో ఒకసారి కింద పడ్డాను. మా నాన్న చెయ్యి అడ్డం పెట్టి మా నాన్నకు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి బండి నేర్చుకోవాలంటే నేర్చుకోను, అంటే ధైర్యం చేయలేను. అలాంటిది ఇప్పుడు నేను బండి నడుపుతున్నాను, ఇండిపెండెంట్గా డేరింగ్గా ఉంటున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, ఎవరైనా భయపడకోకుండా, మొహమాటం లేకోకుండా ఏదైనా ఒక సమస్య వస్తే ఎదుర్కోవడానికి నిలబడుతున్నాను. ఇలా ఉన్న వాళ్ళ అమ్మలను చూడడానికి మా అమ్మ మా నాన్న లేరు. ఎనీవే, ఇట్లా నేనేం చెప్తున్నానంటే, లైఫ్ మనకి చాలా నేర్పిస్తుందండి. ముఖ్యంగా అమ్మాయిలు డేరింగ్గా ఉండాలి. ఏదైనా ఒక సమస్య వస్తే భయపడకోకుండా అది ఎలా సాల్వ్ చేసుకోవాలా అనేసి ఉండాలి. ఇండిపెండెంట్గా ఉండాలి, ఒకరిపైన డిపెండ్గా ఉండకూడదు. వాళ్ళకంటూ ఒక సొంత ఆలోచన ఉండాలి. ఇండిపెండెంట్గా ధైర్యంగా ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనేలా అమ్మాయిలు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎదుర్కొన్నాను, సో మీకు చెప్తున్నాను. అండ్ బండికి అయితే ఇలా పూజ చేస్తామండి. దాని తర్వాత ఇంకా దేవుని మొక్కుకొని పంతుల దగ్గర దీవెనలు తీసుకున్నాము, నేను పిల్లోడు. ఇంకా ఇలా బండి అంటే ఈ హ్యాపీనెస్లో అమ్మ నాన్న లేరే అని ఒక చిన్న బాధ అంతే. నిజంగా అంటే లైఫ్ చాలా నేర్పిస్తుందండి. అంటే మనం ఒకరికి చెప్తే అది అర్థం కాదు, కానీ వాళ్ళు ఫేస్ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, బండి పూజ అయితే అయిపోయిందండి. బండి కొనుక్కున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈఎంఐ కూడా పే చేశాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదని చెప్పాను కదా, 12 అవర్స్. ఇంకా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంట, ఇంకా చాలా రాఖీ పండగ అంట ఇలా వచ్చేసాయి. సో అందుకే లేట్ అవుతున్నాయి. ఓకేనా, నేను అప్లోడ్ చేసినప్పుడు నన్ను సపోర్ట్ చేస్తానండి ఇలాగనే. ఓకేనా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి, డేరింగ్ డాషింగ్గా ఉండాలి. ఓకేనా, అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. ఆ దేవుడి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, ఓకే అండి. ఎనీవే, బాయ్ బాయ్.